నమస్తే, సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. శ్రీకాకుళం జిల్లా ఒక్కసారి ఉలిక్కిపడింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో బడ్డ నాగరాజు టీడీపీ పట్టణ అధ్యక్షుడు, ఆయన పైన అత్యాచారంపై పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ఈరోజు ఆయనకు ప్రాణహాని తప్పింది. అయితే ఆయన ఇంటి దగ్గరికి మనం వచ్చాం. ఈరోజు ఆయనతోనే విషయం అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈరోజు కనుక్కోవడం కోసం ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు గారితో మనం ఉన్నాం. ఆయన పైన ఎప్పుడూ లేని పలాస ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పైన హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం పోలీసులు ఛేదించారు. అయితే ఈ హత్యాయత్నానికి గల కారణాలు ఏంటి, అలాంటి పరిస్థితి ఎందుకు నాగరాజు గారికి వచ్చింది అనే విషయం ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్కారం సార్, చెప్పండి, ఈరోజు పలాసలో మనకు చాలా రోజుల తర్వాత, అంటే చాలా రోజుల క్రితం ఎలాంటి రౌడీజం అయినా, సుపారీ గ్యాంగ్స్ అయినా, మర్డర్లు అయినా గత చరిత్ర మనం విన్నాం. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద ఈ అత్యాచారం జరిగింది, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా నేనైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఎస్పీ గారిని, అలాగే ఇక్కడ వచ్చిన డిఎస్పీ గారిని, సిఐ గారిని, అలాగే ఈ ఆపరేషన్లో బీహార్ గ్యాంగ్ని పట్టుకున్న పోలీసులు వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఇలా మీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం పోలీస్ వ్యవస్థ. ఎప్పుడు ఊహించలేదు, ఏవో చిన్న చిన్న తగాదాలు అనేవి రొటీన్గా ప్రతి దగ్గర జరుగుతుంటాయి. దానికి ఒక టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా నేను వెళ్ళి దాని తరగా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేదు ఒక రెవెన్యూ పరంగా వస్తే రెవెన్యూ వాళ్ళకి చెప్పడం కానీ, మున్సిపల్ ఆఫీస్ పరంగా వస్తే మున్సిపల్ సిబ్బందికి చెప్పడం కానీ, ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్ప ఇలా మనిషినే హతమార్చేస్తామనే సంస్కృతి అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు నాకు దాని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను నేను. నాకు ఆ విషయం ఇలా బీహార్ గ్యాంగ్ దొరికింది, వాళ్ళు తెలుగుదేశం నాయకుడికి హతమార్చడానికి వచ్చారు అనే టైంలో అంత పెద్ద తప్పు చేసింది ఎవరా ఏంటి, అంత ఇష్యూస్ ఏమున్నాయి పలాసలు అనుకున్నాం తప్ప, పేపర్లో టీవీలో చూసి బడ్డ నాగరాజు పైన ఈ సుఫారీ గ్యాంగ్ వచ్చి గత నెల రోజుల నుంచి ఇక్కడ రెక్కి నిర్వహించి 2 సార్లు అటాక్ చేసి 3వసారి అటాక్ చేయబోవడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నేను మళ్ళీ పుట్టాను అనుకుంటున్నాను. అయితే ఎవరినైతే నిందితులుగా గుర్తించారో వాళ్ళకి మీకు గతంలో ఉన్నటువంటి తగాదాలు ఏంటి? యాక్చువల్గా నేను ఇప్పుడు ఇందులో ఉండే నిన్న 17 మంది పేర్లు అనేది నేను విన్నానండి. అందులో 5 బీహార్ వాళ్ళు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఉండి మిగతా 12 మందిలో 4 దొరికారని చెప్పి అంటున్నారు. 4లో అంపోల శ్రీనివాస్ అనే వ్యక్తి గత 10-12 ఏళ్ళ నుంచి యాక్చువల్గా ఇక్కడ ఉండేవాడు, కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. మనస మండలం వరదరాజపురం ఏదో గ్రామానికి వాళ్ళ అత్తవారి ఊరికి వెళ్ళి అక్కడ ఏదో ఆయన సెటిల్ అయ్యాడు. అలాగే మనస మండలానికి చెందిన ఇంకొక చందు అని చెప్పి ఏదో పేరు విన్నాను, చంద్రశేఖర్ అని చెప్పి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ఫేస్ కూడా నాకు ఐడియా లేదు. కూర్మాపు ధర్మారావు అని చెప్పి ఈ విలేజ్లో ఉండే ఆయన గత మిలిటరీలో జాబ్ చేసేవాడు. సో నాకు కరెక్ట్గా అంటే బిఎస్ఎఫ్ దాంట్లో రకరకాలు ఉంటాయి కదా, అది కూడా నాకు తెలియదు. మా వాళ్ళు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టి, ఆయన రజిగాబాయ్ క్యాస్ట్ అయినప్పటికీ ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తూ మధ్యలో వారెంట్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాడని చెప్పి ఒక విషయం అయితే మా గ్రామంలో జరుగుతుంది. అలాగే కోత శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే దొరికారో ఆయనకి నాకు ఎటువంటి ఇది కూడా లేదు, డిస్ప్యూట్ కూడా లేదు.
అంతకుముందు ఏవో వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే నేనే అప్పుడున్న డిఎస్పీ గారికి వాళ్ళకి చెప్పి ఒకసారి కూర్చోబెట్టి ఆ ఫ్యామిలీ గొడవలు కూడా నేను సెటిల్మెంట్ చేసే రోజులే ఉన్నాయి. మరి మిగతా ఇప్పుడు దొరకని 10 మంది కూడాను వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం కానీ ఒక లావాదేవీలు కానీ ఓన్లీ రాజకీయ పార్టీ వాళ్ళది వైసీపీ మాది టీడీపీ తప్ప ఎవరితో ఎటువంటి వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ ఒక సెటిల్మెంట్లు కానీ ఇలాంటివి ఏవి కూడా లేవండి. మీరు ఈ మీ పైన అత్యాచారం అయితే జరిగిందో అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మీలో వ్యక్తిగతమైనటువంటి గొడవల లేదంటే రాజకీయంగా ఏమైనటువంటి గొడవల? అంటే మీకు కానీ మీకు అత్యాచారం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళకి మీకు ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉందా లేదంటే రాజకీయంగా ఏమైనా మీరు ఎదుగుతున్నారనే ఉద్దేశంతో చేసినటువంటి వారు? దీని వెనక నేనైతే ఇంకా 10 మంది ఎవరైతే దొరకవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొరికితే కంపల్సరీ వాళ్ళని గట్టిగా విచారిస్తే మాత్రం దీని వెనక కంపల్సరీ వైఎస్ఆర్సీపీ పెద్దవాళ్ళు ఉండే ఉంటారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మేము గట్టిగా నిలబడి వర్క్ చేసాం కాబట్టి ఈరోజు ప్రజలకి వాళ్ళు చేస్తున్న అవినీతిని అక్రమాలని బయట పెట్టాం కాబట్టి ఈరోజు 40,000 మెజార్టీ శిరీష మేడం గారికి ఇవ్వడం జరిగింది. మరి దాన్ని జీర్ణించుకోలేక వీళ్ళందరినీ ప్రోత్సహించి దీని వెనక ఒక టీం ఉండి వైఎస్ఆర్సీపీ టీం ఉండి వాళ్ళు కంపల్సరీ దీన్ని ప్రోత్సహించుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ 12 మంది కూడా ఇక్కడ పనిచేసే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారికి అత్యంత ఆప్తులు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు పక్కనే ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా క్లోజ్గా ఉంటారు. వీరితో పాటు కొంతమంది ఎవరైతే ఇప్పుడు భూ ఆక్రమణలు చేస్తున్నారో, కొంతమంది కాలేజీలో లెక్చరర్గా చేస్తుండే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని చెప్పి ఒకటి మేము ఆర్టీఐకి పెట్టడం, మరి నల్లగొడ్లూరు కొండ అయితేనేమి, సూదుకొండ అయితేనేమి, నెమలకొండ అయితేనేమి, అలాగే ఇక్కడ మా ఏరియాలో ఉండే చెరువులు డీ పట్టాలు మొత్తం అంతా కూడా ఆక్యుపై జరిగి ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా మేము మున్సిపల్ ఆఫీస్కి ఒక లెటర్ పెట్టడం జరిగింది గ్రామం తరఫున. మరి ఇవన్నీ చూసి వాళ్ళు ఈ రకంగా నాగరాజ్ అనే వ్యక్తిని కానీ హతమార్చిస్తే ఇవన్నీ ఏవి బయటికి రావు, రేపొద్దున రాజకీయంగా కూడా మనకి ఎవరు అడ్డు రారని చెప్పి ఉద్దేశం పూర్వకంగా ఈ కుట్ర పని ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ శత్రువులు ఈ కారణం చేతే చేశారా అని మీరు ఏమైనా డౌట్ పడుతున్నారా? అంటే మరి పూర్తిగా ఇంకా పోలీసులు దాన్ని విచారించి బయటికి చెప్పినంత వరకు నాకు కూడా ఏమి ఏ కారణం చేత వీళ్ళు ఇలా చేశారనేది నాకు క్లారిటీగా ఏం అర్థం కావట్లేదు. అంటే అంత పెద్ద లావాదేవీలు అంటే కోర్టుల్లో కానీ లేదంటే భూ సమస్యలు కానీ ఉన్నవి ఏమైనా ఉంటే ఇలాంటి ఏదో టీవీల్లో పేపర్లో చదివి చూడడమే తప్ప డైరెక్ట్గా ఫేస్ చేయడం అనేది అసలు నా ఊహకే అందట్లేదు. ప్రయత్నం జరిగింది, మీ మీద ప్రయత్నం జరిగిందని మీకు ముందు తెలిసాక మీరు పోలీసులకి కంప్లైంట్ చేశారా? పోలీసులే మీకు ఇన్ఫార్మ్ చేశారా? తెలిసినంత వరకు నాకు తెలియదండి. యాక్చువల్గా నేను ఆ రోజు క్యాంప్లో ఉన్నాను. ఏదో గంజాయి కేసులో దొరికారని చెప్పి ఒకరిద్దరికి పట్టుకెళ్ళారు, మాట్లాడుతున్నారు అనే విషయం ఏదో నా వరకు వచ్చింది. ఏంటిది అని చెప్పి అంటే తర్వాత చూసేటప్పటికి ఇలాగా భట్నాగరాజుకి హతమార్చడానికి గ్యాంగ్ దొరికింది, బీహార్ గ్యాంగ్ దొరికింది అని చెప్పి అన్నారు తప్ప నాకు ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే జాగ్రత్తగా ఉండడానికి కానీ నాకేం చెప్పలేదు. ఈ అత్యాచారం మీ పైన జరిగిన తర్వాత నుంచి మీ కుటుంబంలో మీ భార్య మీ పిల్లలైనా ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే ఈ రాజకీయాలు ఏంటి పరిస్థితి అనేటట్టుగా మీ మీద ఏమైనా ఒత్తిడి తేవడం జరిగిందా? ఎవరైనా మరి ఒక మనిషికి చంపబోయారు, చంపేసుందరు అంటే ఎవరికైనా ఒకసారి షాక్ ఉంటుంది. నేను కూడా 2-3 రోజులు అసలు నాకు కూడా ఏం నిద్ర పట్టలేదు, అలా ఆలోచించుకునే ఉన్నాను. ఏంటి ఇలా జరిగింది, ఎప్పుడూ లేదు పలాసలో, ఎక్కడ లేని విధంగా ఈరోజు నా మీద ఇంత కక్ష పెట్టి ఇంతమంది ప్రోత్బలంతో నా మీద చేశారనేది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది ఈ న్యూస్ ఇదంతా చూశాక. ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు. మాకిద్దరు చిన్న పిల్లలు, ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నారు. మరి మా అమ్మగారు హెల్త్ పరంగా కొద్దిగా ఆవిడకి ఇబ్బంది, మా మిస్సెస్. మరి నేను ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళు సింగిల్గానే ఉంటారు, నేను మళ్ళీ కార్యక్రమాలు చూసుకొని వస్తేనే మేము ఉంటాము. మాకు దగ్గరలో ఉండే
విలేజ్ పక్కనే ఉంది కానీ వాళ్ళకి మాకు కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది. మరి అలాంటి టైంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు, కానీ నన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పటికి అయితే ఎటువంటి అది కూడా నాకు అడగలేదు, చెప్పలేదు. వాళ్ళ బాధ వాళ్ళు వచ్చే వాళ్ళతో మాట్లాడుకొని చేసుకొని వాళ్ళ ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇప్పుడు మీకు మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మీ అంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కౌతు సిరిసేన గారు అయితే మీకు ఎలాంటి ధైర్యం ఇచ్చారు? నిన్ననే ఎమ్మెల్యే గారు నిన్న సాయంత్రం 5 గంటలకు మా ఇంటి దగ్గర రావడం జరిగింది. ఈ మధ్య మేడం గారు కూడా వేరే ప్రోగ్రామ్స్ వల్ల విజయవాడ వెళ్ళడం ఇదంతా రావడం, నాకు కంటిన్యూగా ఫోన్లో ధైర్యం చెప్పడం జరిగింది. మరి నిన్న వచ్చి కూడా మా ఫ్యామిలీతో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. ఇలాంటివి ఇంకా జరగకుండా మనందరం కూడా గట్టిగా ధైర్యంగా ఉండి ముందుకి వెళ్దామని చెప్పి, మిగతా విషయాలు కూడా నేను జిల్లా పోలీసు వారితో మాట్లాడతాను. మళ్ళీ ఇలాంటి సంస్కృతి అనేది ఇంకెక్కడ ఇలాంటి జరగకుండా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా పోలీసులు కూడా ముందుకెళ్తామని చెప్పి అనడం జరిగింది. మరి దీని మీద నిన్న డిఎస్పీ గారు కూడా మేడం గారు వచ్చే టైంలో ఇక్కడికి వచ్చారు. మీరెవరు భయపడొద్దు, మేము పూర్తి విచారణ చేస్తాము, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మిమ్మల్ని అందరినీ కాపాడే బాధ్యత మాది, మేము దానికే ఉన్నాము, మాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, కంపల్సరీ వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే పట్టుకొని విచారిస్తాము. దాంట్లో ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళని కూడా మేము కంపల్సరీ ఇందులో ఇన్వాల్వ్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మా ఫ్యామిలీ కూడా కొద్దిగా అప్పటి వరకు డల్గా ఉన్నారు, కొద్దిగా తీరుకొని ధైర్యంగా ఉన్నారు. అలాగే మరి మాకు కూడా ఇబ్బంది కలగకుండా కొంతమంది వాళ్ళ సిబ్బందిని పంపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.